చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం రావివలస రామలింగాపురం సచివాలయ పరిధిలో మేము సిద్ధం మా బూతు సిద్ధం అనే కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ జేసీఎస్ బూత్ కమిటీల ఇన్ఛార్జి వల్రెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, మండల జేసీఎస్ ఇన్ఛార్జి సువ్వాడ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేము సిద్ధం మా బూతు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా బూత్ కమిటీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, సోషల్ మీడియా టీం వీళ్ళందరినీ ఆయా బూత్లకు అనుసంధానం చేసి ప్రతి ఓటర్కు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని వాళ్ళకి వివరించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా పథకాలు కావాలంటే లంచాలు ఇచ్చిన వారికి ఇచ్చేవారని, అలాగే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో సుమారు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన సంగతి మళ్లీ ప్రజలకు గుర్తు చేసి వివరించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని ప్రజలకు వివరించాలని తెలిపారు. అవినీతి లేకుండా ప్రజల ఇంటి వద్దకే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఆయా వాలంటీర్ల పరిధిలో 70% దాటి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు పడే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జేసీఎస్ బూత్ కమిటీల ఇన్ఛార్జి వల్రెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జేసీఎస్ మండల ఇన్ఛార్జి సువ్వాడ అప్పలనాయుడు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ బెల్లాన త్రినాథ్, సొసైటీ అధ్యక్షులు పనస అప్పారావు, ఎంపీటీసీ ప్రతినిధి పొమ్ము చిరంజీవి, వైస్ సర్పంచ్ ఇప్పిలి రాము, మాజీ సర్పంచులు కంది పాపిరెడ్డి, కంది అప్పారావు, చీపురుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్, మొండేటి శ్రీను, అడ్డూరి రామకృష్ణ, గురాన జన, సచివాలయం జేఏసీ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, వార్డు మెంబర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 17 మంది వాలంటీర్లు అని లెక్క చెప్తాం. అలాగే మన కన్వీనర్లు 3, అలాగే బూత్ కమిటీ సభ్యులు 4, మన వార్డు మెంబర్లు 12 మంది, నెక్స్ట్ అలాగే ప్రెసిడెంట్, ఎంపీటీసీ, సొసైటీ ప్రెసిడెంట్, అంటే గృహసారులు ఒక 34 మంది. అంటే టోటల్గా చూసుకుంటే ఇక్కడ టీం చూసుకుంటే 60 మంది 70 మంది అయ్యాం. 60 మంది 70 మందిలో బూత్ చూసుకుంటే 20 మంది అయ్యాము. ఒక బూత్కి 20 మంది అయ్యాం. అంటే బూత్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2300 ఓట్లు మీవి. అంటే 750 ఓట్లకి 20 మంది టీం. అంటే మీరు డివైడ్ చేసుకోండి. 750 మందికి 20 మంది టీము. 20 మంది టీంతో కంటిన్యూ ఇలా అనుకోండి ఎలా ఉంటుంది. అప్పుడు ఏదో ఎలక్షన్లో తీసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ డ్యూటీ ఏంటి? 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క జన ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేకపోతే మనకి ఒక రోడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జన వచ్చాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. అతనికి ఒక 50 కుటుంబాలు ఆయనకి ఇచ్చారు. 50 కుటుంబాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఏంటి వాళ్ళ ఇంటికి మంచి పని చేసాం, ఎన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చాం, ఎన్ని 1 ఇచ్చాం, ఏ విధంగా రైతు భరోసా స్కీమ్ పడింది, ఏ విధంగా విత్తనాలకు ఇచ్చాం, ఏ విధంగా ఇచ్చి A to Z ఆ 50 కుటుంబాలు తాలూకు హిస్టరీ అని తెలుసు. హిస్టరీతో పాటు ఎందుకంటే ఇంతకుముందు మనకి ఇప్పుడు ఎక్కడ చెప్తారంటే 17 మందికి చెప్తున్నట్లు లెక్క వాళ్ళందరికీ ఈ 17 మంది వాలంటీర్లకి ఉన్న మానవ 17 మంది వాలంటీర్లకి చెప్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇక్కడ మాకు సంఖ్య ఏంటంటే 17 మంది లెక్క. మాకు చేసిన ముఖ్య అతిథులు సోదరులు ఎంపీపీ ఇప్పిలి అనంత్ గారికి, అలాగే మండల జేసీఎస్ కన్వీనర్ సువ్వాడ అప్పలనాయుడు గారికి, రామలింగపురం పిఎస్సిఎస్ అధ్యక్షులు అప్పారావు గారికి, అలాగే ఎంపీటీసీ చిరంజీవి గారికి, వేదిక ముందున్న అన్ని గ్రామాల నుంచి చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సచివాలయ కన్వీనర్లకు, అలాగే ఇప్పుడు కొత్తగా మనం వేసిన బూత్ కమిటీ సభ్యులకు, గృహసారథులకు, ముఖ్యమైన నాయకులకు, వాలంటీర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఇప్పటి వరకు మనం చేసింది ఒక ఎత్తు అయితే, ఈ నెల రోజుల కార్యక్రమం మన కార్యకర్తలకి, నాయకులకి ఎంతో కీలకమైన సమయం ఇది. ఎందుకంటే
మరి మొన్న విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఆ మీటింగ్లో మరి నేను కానీ అనంత్ కానీ మరి అప్పలాంటి గారిని కానీ మరి ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వస్తే ఒక దిశానిర్దేశం చేశారు. రేపు ఎన్నికలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, మనకి ఏదైతే మనం చేసిన